Good evening, everyone. This session for first year biotechnology, Unit 4, Measurement of Radioactivity. In previous class, we discussed about the introduction to radioisotopes. After isotopes, measurement. So, in this measurement of radioactivity, ఈ మెజర్మెంట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అనేటటువంటి దాన్ని మనకి మెజర్మెంట్ చేయడానికి దేర్ ఆర్ ఫాలోయింగ్ టూ మెథడ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద స్కింటిలేషన్ కౌంటింగ్ అండ్ సెకండ్ వన్ ఆటో రేడియోగ్రఫీ. దీస్ టూ ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ అవర్ సిలబస్. అమాంగ్ అదర్ types are the Greger-Muller counting, scintillation, Greger-Muller counting, scintillation and autoradiography. According to our syllabus, first one is the scintillation counting, second one is the autoradiography. So now let us discuss scintillation counting. In this scintillation counting, first one, scintillation counting is the method if a sample is in liquid or on a strip of filter paper. ఇక్కడ మనం తీసుకునే శాంపుల్ అనేటటువంటిది ఇట్ షుడ్ బి ఇన్ లిక్విడ్ ఆర్ ఆన్ ఏ స్ట్రిప్ ఆఫ్ ఫిల్టర్ పేపర్. అది లిక్విడ్ ఫామ్లో కానీ ఏదైనా ఒక స్ట్రిప్ ఆఫ్ ఫిల్టర్ పేపర్గా కానీ ఉండాలి. ద అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ఈజ్ మెజర్డ్ యూజింగ్ స్కింటిలేషన్ కౌంటింగ్. ఇక్కడ ఈ కౌంటింగ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, కౌంట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ఏ టైప్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అనేది మనకి ఐడెంటిఫై అవుతుంది. అంటే యాక్చువల్గా రేడియో యాక్టివిటీస్ అనేటటువంటివి ఐసోటోప్స్లో టూ టైప్స్ చెప్పుకున్నాం, స్టేబుల్ ఐసోటోప్స్, అన్స్టేబుల్ ఐసోటోప్స్. సో ఇక్కడ ఈ అన్స్టేబుల్లో మనకి ఏమొస్తుందంటే రేడియో యాక్టివిటీని బేస్ చేసుకునేటటువంటి ఆల్ఫా ఎమిషన్, బీటా ఎమిషన్, గామా ఎమిషన్. సో హియర్ ఇఫ్ ద శాంపుల్ ఈజ్ ఫ్లాట్, దీంట్లో మనకి ఏముంటాయి సచ్ యాజ్ అగరోజ్ జెల్ అనేటటువంటిది. అగరోజ్ అంటే ఆల్రెడీ మనకి కార్బోహైడ్రేట్స్లో కూడా దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. రెండవది అగరోజ్ జెల్ ఎలక్ట్రోఫోర్సిస్లో అగరోజ్ గురించి చెప్పుకున్నాం. అండ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ జెల్ ఫిల్టరేషన్ క్రోమటోగ్రఫీ, టైప్స్ ఆఫ్ జెల్స్ యూజ్డ్ ఇన్ జెల్ ఫిల్టరేషన్ క్రోమటోగ్రఫీలో అగరోజ్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ పాలీసాకరైడ్. సో ఇది రెడాల్గే నుంచి జెల్లీడియం జైగాంట్ నుంచి ఐసోలేట్ చేస్తామని కూడా చెప్పుకున్నాం. సో సైంటిస్ట్ యూజ్డ్ ఆటో రేడియోగ్రఫీ టు పిన్ పాయింట్ ద లొకేషన్ ఆఫ్ రేడియో యాక్టివ్ బ్యాండ్స్ ఆర్ స్పాట్స్. ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే, ఆ రేడియో యాక్టివ్ అయినటువంటి ఆ స్పెసిఫిక్ డిఎన్ఏ కావచ్చు, ఆర్ఎన్ఏ కావచ్చు, వాటి యొక్క లొకేషన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి, ఎంత బేస్ పేర్స్ ఉందనేది తెలుసుకోవడానికి మనకి టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. స్కింటిలేషన్ కౌంటింగ్ రిలైస్ ఆన్ స్పెషల్ కెమికల్స్ కాల్డ్ స్కింటిలేటర్స్. ఇక్కడ స్కింటిలేట్స్ అనేటటువంటివి ఒక కెమికల్స్ అండి. ఈ కెమికల్తో రియాక్ట్ అయి ఉంటాయి. దీస్ ఇవి ఏం చేస్తాయి, ఎమిట్ చేస్తాయి ఫ్లాష్ ఆఫ్ లైట్ వెన్ హై energy electrons known as beta particles are released by radioactive isotopes in the DNA. ఇక్కడ స్కింటిలేషన్లో మనకి చెప్పుకున్న ఆల్రెడీ 3 పార్టికల్స్ ఉంటాయి అనుకుంటున్నాం, ఆల్ఫా, బీటా, గామా. ఇక్కడ ఈ స్కింటిలేషన్ కౌంటర్స్ అనేటటువంటి బీటా పార్టికల్స్ గురించి ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ద లైట్ పల్సెస్ ఫ్రమ్ ది స్కింటిలేట్ ఆర్ డిటెక్టెడ్ బై ఫోటోసెల్. ఇక్కడ పిఎంటీ ట్యూబ్ అనేటటువంటిది, ఫోటో మల్టిప్లైర్ ట్యూబ్ అనేటటువంటిది ఉంటుంది. ఈ ఫోటో సెల్ ద్వారా మనకి యాజ్ లైక్ స్పెక్ట్రోఫోటోమీటర్ని మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకుని ఇన్స్ట్రుమెంట్ అనేటటువంటిది వర్క్ అవుతుంది. సో లెట్ us సీ ద డయాగ్రామ్. మనం డయాగ్రామ్లో చూస్తే స్కింటిలేషన్ కౌంటర్ అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ డివైస్ ఫర్ రికార్డింగ్ ఫెయింట్ లైట్ పల్సెస్. ఇక్కడ సెన్సిటివ్ రికార్డింగ్గా ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. ద యూజ్ ఆఫ్ స్కింటిలేటర్ కౌంటర్ రేడియో యాక్టివ్ శాంపుల్స్ ఇక్కడ టు బి మెజర్డ్ ఆర్ యాడెడ్ టు ఏ వైల్ కంటైనింగ్ స్కింటిలెంట్ ఫ్లూయిడ్ అండ్ లోడెడ్ ఇన్ టు ద కౌంటర్. ఇక్కడ మనకి డయాగ్రామ్లో కనుక చూస్తే ఇక్కడ మెజర్మెంట్ ఆఫ్ రేడియో యాక్టివిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ బి టేక్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్
ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటాం శాంపుల్ అనేది. ఆ శాంపుల్లో ఏముంటాయి, రేడియో యాక్టివ్ డిఎన్ఏ మాలిక్యూల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి లైట్ని మనం ఫోకస్ చేసినప్పుడు లైట్ పల్సెస్ దగ్గర నుంచి ఈ స్కింటిలేటర్గా మనం యూజ్ చేసే కెమికల్ మాలిక్యూల్స్తో బైండ్ అయినప్పుడు ఇట్ కెన్ ఓన్లీ ఎమిట్ బీటా పార్టికల్స్. దాని నుంచి మనకి కౌంటర్ ద్వారా దాని యొక్క లైట్ పాస్ అనేటటువంటిది మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఇది డయాగ్రామ్ కింద రిప్రజెంట్ చేస్తాం. ఇది స్కింటిలేటివ్ డివైస్. నెక్స్ట్ ఈ డివైస్కి ఉన్నటువంటి క్యారెక్టర్స్ చూస్తే ఈ కౌంటర్ ప్రింట్ అనేటటువంటిది ప్రింట్అవుట్ అనేది దీంట్లో వస్తుంది. నెంబర్ ఆఫ్ లైట్ ఫ్లాషెస్ ఇట్ డిటెక్ట్ విత్ ఇన్ ఏ డెసిగ్నేటెడ్ టైం. ఒక పర్టికులర్ టైంలో ఎంత లైట్ అనేది ఫోకసింగ్ అవుతుంది అనేది డిటెక్ట్ చేసుకుంటాం. ద రీసెర్చర్ కెన్ దెన్ కంపేర్ ద నెంబర్ ఆఫ్ ఫ్లాషెస్ విత్ ఏ సిరీస్ ఆఫ్ స్టాండర్డ్స్ టు డిటర్మైన్ రిలేటివ్ అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ ఇన్ ద శాంపుల్. సో ఏ సిరీస్ ఆఫ్ స్టాండర్డ్స్ టు డిటర్మైన్ ఇక్కడ రేడియో యాక్టివ్ డిఎన్ఏ అనేటటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. స్కింటిలేషన్ కౌంటర్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ లైట్ జనరేటెడ్ బై కెమికల్ రియాక్షన్. ఇక్కడ లైట్ అనేది జనరేట్ అయినప్పుడు మనకి కెమికల్ రియాక్షన్లో కూడా ఇది ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్ దిస్ కేస్ ద లైట్ ఈజ్ ఎమిటెడ్ డైరెక్ట్లీ అండ్ సో నో స్కింటిలెంట్ ఫ్లూయిడ్ ఈజ్ నీడెడ్ అండ్ ల్యూమినిసెంట్. ఈ ల్యూమినిసెంట్ అనేటటువంటిది ఏమవుతుందంటే ఇది ఒక డై కింద వర్కౌట్ అవుతుంది. ఈ డై నుంచి మనకి సర్టెన్ రేడియేషన్స్ అనేటటువంటివి ఏ సిరీస్ ఆఫ్ బీటా రేడియేషన్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఈ స్కింటిలేషన్ కౌంటర్స్ అనేటటువంటివి 2 పార్టికల్స్ కింద ఉంటాయండి. ఆ 2 పార్టికల్స్ ఏంటంటే ఫస్ట్ వన్ దీంట్లో మనకి సాలిడ్ స్కింటిలేషన్ కౌంటర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద లిక్విడ్ స్కింటిలేషన్ కౌంటర్. ఈ సాలిడ్ లిక్విడ్ కౌంటర్స్లో మనకి కనిపించేటటువంటి ఈ సాలిడ్ కౌంటర్ దగ్గరికి వస్తే ఇది ఫస్ట్ గామా ఎమిటింగ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. లిక్విడ్ దగ్గరికి వస్తే బీటా ఎమిటర్. ఇక్కడ ఫ్లూయిడ్స్ దగ్గరికి వస్తే సాల్వెంట్స్ అనేటటువంటివి టొలిన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్లోర్స్ యూజ్ చేసుకుంటే 2,5 డైఫెనైల్ ఆక్సైడ్ యూజ్ చేస్తాం. 1,4 బిస్ 5 ఫెనాక్సజాల్ అండ్ 2 బెంజీన్ అనేటటువంటి వాటిని కూడా మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దీని తర్వాత ఇది స్కింటిలేషన్ గురించి అండి. సో ఇక్కడ స్కింటిలేషన్ గురించి మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుంటే స్కింటిలేషన్ కౌంటర్స్ అనేటటువంటివి ఎందుకు యూజ్ అవుతాయి, టు మెజర్మెంట్ ద రేడియో యాక్టివిటీ. సో ఆ రేడియో యాక్టివిటీ మెజర్మెంట్ చేయడానికి మనకి ఇవి మోస్ట్ ప్రాబబ్లీగా యూజ్ అవుతాయి. సో ఇక్కడ అగరోస్ జెల్ ఉంటుంది, బీటా పార్టికల్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ మన డయాగ్రామ్ దగ్గరికి వచ్చినప్పుడు డయాగ్రామ్లో ఇక్కడ మనకి ఏం కనిపిస్తూ ఉంటాయంటే ఏ సెన్సిటివ్ డివైస్ ఉంటుంది, స్కింటిలేషన్ ఫ్లూయిడ్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనకి దీంట్లో ప్రజెంట్ అయి ఉండేటటువంటివి సో ఈ ఇక్కడ లైట్ అనేది జనరేట్ అయ్యి కెమికల్ రియాక్షన్స్ని ఫామ్ చేస్తుంది. దీస్ ఆర్ ది స్కింటిలేషన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఆటో రేడియోగ్రఫీ. ఇట్ ఈజ్ ఎ టెక్నిక్. ఈ ఆటో రేడియోగ్రఫీలో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే చూడండి, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిటెక్టింగ్. దేన్ని డిటెక్ట్ చేస్తుందంటే ఈ లేబుల్ అయ్యేటటువంటి డిఎన్ఏని కానీ ఆర్ఎన్ఏని కానీ డిటెక్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. వెరీ ఆఫెన్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ బ్యాండ్స్ ఇన్ జెల్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు మెంబ్రెయిన్ by blotting to allow more convenient handling during autoradiography. ఆటోరేడియోగ్రఫీ చేయనప్పుడు డిఎన్ఏని ఆర్ఎన్ఏని మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఆటోరేడియోగ్రఫీ ద్వారా ఏమవుతాయంటే ఇక్కడ మనకి ఓన్లీ ఫర్ ఫ్లూరోసెంట్ డైస్ యూజ్ చేసినప్పుడు అక్కడ ఇథీడియం బ్రోమైడ్ ఇచ్చామనుకోండి, ఇథీడియం బ్రోమైడ్లో డిఎన్ఏ ఆర్ఎన్ఏ యొక్క ప్యాటర్న్ అనేటటువంటిది ఫైండ్ అవుట్. ఇన్ ఎడిషన్ ఆటోరేడియోగ్రఫీ కెన్ డిటెక్ట్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ బౌండ్ టు ఫిల్టర్ పేపర్ డ్యూరింగ్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్లో మనకి బ్లాటింగ్ టెక్నిక్స్లో ఈ ఆటో రేడియోగ్రఫీని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇక్కడ బ్లాటింగ్ టెక్నిక్స్ అనేటటువంటిది 3 టైప్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వన్ సదరన్ బ్లాటింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఎన్ఏ, నాదరన్ బ్లాటింగ్ వెస్టర్న్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్ఎన్ఏ, వెస్టర్న్ బ్లాటింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రోటీన్. సో ఇక్కడ ఇవి వెదర్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ అనేటటువంటిది జెల్తో కానీ ఒక మెంబ్రెయిన్ నథింగ్ బట్ నైలాన్ ఫిల్టర్ పేపర్ కానీ డిబిఎం పేపర్ ఉంటుందండి, డైజో బెంజైల్ మిథైల్ ఆక్సీ పేపర్. ఈ ఫిల్టర్ పేపర్స్ అనేటటువంటి వాటి మీద ఇంకా సోఫిస్టికేటెడ్ అండ్ వెరీ ప్యూర్ ఫామ్ ఆఫ్ సెల్యులోజ్ లింకేజెస్తో మేడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అనేటటువంటి బీటా పార్టికల్స్ని ఎమిట్ చేస్తుంది. సో మనకి చూడండి వేరేస్ స్కింటిలేషన్లోనైనా బీటా పార్టికల్సే వస్తాయి, ఆటో రేడియోగ్రఫీలో కూడా బీటా పార్టికల్స్ వస్తాయి. సో
ఇక్కడ మనకి ఈ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే ఫోటోగ్రఫిక్ ఫిల్మ్ అనేది బ్లాక్ కలర్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో అప్పుడు ఇమేజ్ క్వాలిటీ అనేటటువంటిది మనకి హై ఫోకల్ లెంత్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆటో రేడియోగ్రఫీలో జెల్ ఫిల్టర్స్ అనేటటువంటివి కంటైనింగ్ చేసుకోవడం వల్ల రేడియో యాక్టివ్ డిఎన్ఏని మనం ఫోటోగ్రఫిక్ ఫిల్మ్ దగ్గర సో ఇవి స్టిక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఫోటోగ్రఫిక్ ఫిల్మ్ అనేటటువంటిది టాప్ ఆఫ్ ది జెల్ దగ్గర తీసుకున్నప్పుడు సెవరల్ అవర్స్ కానీ సమ్ టైమ్స్ ఈవెన్ డేస్ ద్వారా మనం ఆ జెల్ ప్యాటర్న్ని ఎక్కువ డేస్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కమింగ్ టు ద ఫిల్మ్ డార్క్నెస్ అనేటటువంటిది రేడియో యాక్టివ్ డిఎన్ఏ బ్యాండ్స్ని స్పాటెడ్ ఎలా కనిపిస్తుందంటే ఎక్స్పోజింగ్ ద ఫిల్మ్ మస్ట్ బి క్యారీడ్ అవుట్ ఇన్ డార్క్ రూమ్ టు అవాయిడ్ విజిబుల్ లైట్. ఇక్కడ మనకి జెల్ డాక్ సిస్టమ్స్ అనేటటువంటివి నవేడేస్ అవైలబుల్. సో ఇన్ ప్రీవియస్ ఏం చేసేవారంటే జెల్ని ఎయిదర్ అగరో జెల్ ఎలక్ట్రోఫోర్సిస్లో కానీ పాలియక్రలమైడ్ జెల్ ఎలక్ట్రోఫోర్సిస్లో కానీ ఆ జెల్ రన్ చేసిన తర్వాత దాన్ని డిటెక్షన్ చేయడం కోసం ఇక్కడ కొన్ని డైస్ యూజ్ చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మిథిలిన్ బ్లూ అని, నెక్స్ట్ కొమాసివ్ బ్రిలియంట్ బ్లూ అని, సిల్వర్ నైట్రేట్ అని, సిథీడియం బ్రోమైడ్ ఇలాంటి వాటితో మనం స్టెయిన్ చేసినప్పుడు ఆ స్టెయినింగ్లో మనకి ఏం కనిపిస్తుందంటే ఈ జెల్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పేపరు ఏదైతే పేపర్ ఉంటుందో అంటే మనం యూజ్ చేసే నైలాన్ పేపర్ కావచ్చు లేదా డీబీఎం పేపర్ కావచ్చు, ఈ పేపరు ఆ జెల్తో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ మనకి కొన్ని బ్యాండ్స్ అప్పీర్ అవుతాయి. అది ఆటో రేడియోగ్రఫీకి ఉన్న మెయిన్ ఇంపార్టెన్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జెల్ ఎక్కడి నుంచి వచ్చింది? రేడియో యాక్టివ్. ఎక్కడి నుంచి? ఇన్విజిబుల్ బ్యాండ్స్ ఆర్ డిఎన్ఏ. నార్మల్గా మనకి కనిపించం, బట్ వీటిని ఏం చేస్తామంటే రేడియో లేబుల్ ప్రోబ్స్ ఉంటాయండి. ఈ ప్రోబ్స్ మనం ఎప్పుడైతే లేబుల్ చేస్తామో వాటిని ఆటో రేడియోగ్రఫీ మెథడ్ ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ మెథడ్స్ని కనుక మనం యూజ్ చేస్తే ఇక్కడ ఏమో వస్తాయి. దీనికి ఆటో రేడియోగ్రఫీ ఒక సింపుల్ మనకి ఏం చేస్తామంటే దీనికి ప్రోటోకాల్ ఉందండి. డిటెక్షన్ అండ్ లొకలైజేషన్ ఆఫ్ ది రేడియేషన్ ఫ్రమ్ ఏ గివెన్ ఆబ్జెక్ట్. ఇది డిటెక్ట్ చేసుకోవడానికి అంటే ఒక శాంపుల్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది, రేడియో యాక్టివ్ లేబుల్ చేసింది రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసే క్రిస్టల్స్ కానీ మెటల్స్ కానీ ఇవి బైండ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మన పార్ట్ ఏంటంటే ఈ రెడ్ కలర్ అనేది ఇల్యూమినేట్ అవ్వాలి. సో ఇక్కడ రిడ్యూస్ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే సిల్వర్ని కానీ హ్యాలైడ్స్ కానీ సో ఇక్కడ క్యాథోడ్గా యానోడ్గా ఫోటోగ్రఫిక్ ఎమల్షన్లో తీసుకుంటాం. అయనైజింగ్ రేడియేషన్ అనేది రేడియో యాక్టివ్ ఆబ్జెక్ట్ మీద ఫోటోగ్రఫిక్ ఎమల్షన్లో మన లేటెంట్ ఇమేజ్గా కనిపిస్తుంది. ఇక్కడ రేడియో యాక్టివ్ ఈవెంట్ అనేది డార్క్ సిల్వర్ గ్రెయిన్స్ అనేవి యూజ్ చేస్తాం. యూజెస్ దగ్గరికి వస్తే డిటెక్షన్ అండ్ క్రోమటోగ్రామ్ అంటే మనకి క్రోమటోగ్రఫీ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఆ పర్టిక్యులర్ పోర్షన్ని అది యూజ్ చేసే మీడియాని కానీ అక్కడ యూజ్ చేసే గ్లాస్ వేర్ని కానీ క్రోమటోగ్రామ్. ద క్రోమటోగ్రామ్ అండ్ ప్లేస్ డౌన్ ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో దాన్ని క్రోమటోగ్రామ్ అని పిలుస్తాం. టిష్యూస్ కానీ ఆర్గాన్స్ కానీ సెక్షన్ కట్టింగ్స్ లైక్ మైక్రోటోమ్స్ లేదంటే టీఎస్ కానీ ఎల్ఎస్ కానీ సెక్షన్ కట్టింగ్స్లో యూజ్ అవుతుంది. డిఎన్ఏ ఆర్ఎన్ఏ ప్రోటీన్ స్టడీస్లో కూడా యూజ్ అవుతుంది. సో ఇలా మనకి ఇది షార్ట్ ఆన్సర్కి వచ్చేటటువంటి క్వశ్చన్ అండి. ఏదర్ ఆటో రేడియోగ్రఫీ మెజర్మెంట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అని చెప్పినప్పుడు స్కింటిలేషన్ కౌంటింగ్ ఆటో రేడియోగ్రఫీ. సో టేక్ కేర్ స్టూడెంట్స్, ఇంతటితో మీ సిలబస్ క్లోజ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఆన్వర్డ్స్ మీకు సెకండ్ సెమిస్టర్ సిలబస్ స్టార్ట్ చేస్తాను. ఇంకా మీకు పెండింగ్ సిలబస్ వల్ల బయోస్టాటిస్టిక్స్ అది మీకు మనకి ప్రవీణ్ సార్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో రేపు మీకు నెక్స్ట్ నేను ఫుల్ ఫామ్ ఆఫ్ మీ యొక్క మోడల్ పేపరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను స్టూడెంట్స్. సో టేక్ కేర్ స్టూడెంట్స్, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే స్ట్రాంగ్. సో మీరు జాగ్రత్తగా ఉండాలి పాండమిక్ సిచ్యువేషన్లో. నోట్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా రాస్తుండండి స్టూడెంట్స్. ఫస్ట్ సెమిస్టర్ అంతా కంప్లీట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్ అనేది మీకు సెకండ్ సెమిస్టర్ నేను స్టార్ట్ చేస్తాను, సిలబస్ అప్లోడ్ చేస్తాను. సిలబస్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అవ్వండి. ఆల్రెడీ మీకు ఫస్ట్ సెమ్ని అంటే ఎగ్జామ్స్ అనేవి ఆఫ్టర్ ఈ పాండమిక్ అయిన తర్వాత ఉంటాయి. సో అందు గురించి ఈ ఇయర్ గ్యాప్ రాకుండా మీకు ఏం చేస్తున్నారంటే సెకండ్ సెమిస్టర్ కండక్ట్ చేయమని ఆల్రెడీ మీ రెస్పెక్టివ్ వాట్సాప్ గ్రూప్లో కూడా దీనికి సంబంధించినటువంటి నోటీసు అప్లోడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ నేను సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తానండి. ఇంతటితో మీకు ఫస్ట్ సెమిస్టర్ సంబంధించినటువంటి క్లాసెస్ నా పార్ట్ వరకు మీకు కంప్లీట్ చేశాను. ఇంకా రిమైనింగ్ పార్ట్ అంటారా అది మీకు
ప్రవీణ్ సారు యూనిట్ 5 గురించి చెప్తారు. సో నేను చెప్పిన టాపిక్స్ అన్నిటి మీద అలాగే 1, 2, 3, 4 ఈ 4 యూనిట్ల మీద కూడా నేను క్వశ్చన్ బ్యాంక్ ఇస్తాను. ఆ క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోండి. సో వెల్కమ్ టు నెక్స్ట్ మనకి సెకండ్ సెమిస్టర్లోకి మీరు ప్రమోట్ అవుతారు. సో అవి ఎగ్జామ్స్ అనేటటువంటివి ఎప్పుడనేది మనం చెప్పలేమండి, ఎందుకంటే యూనివర్సిటీ వాడు డిసైడ్ చేయాలి. సో మీకు నెక్స్ట్ క్లాసెస్ మాత్రం నేను తీసుకునేటటువంటివి సెకండ్ సెమిస్టర్ సంబంధించి క్లాసెస్ ఉంటాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.